అందరికీ నమస్కారం। ఇప్పుడు కొత్త పండగ వచ్చేస్తుంది। కొత్త పండగ రాగానే ఫస్ట్ వచ్చే పండగనే సంక్రాంతి పండుగ। సంక్రాంతి పండుగ అంటే చాలా విశేషమైన పండగ। ఈ పెద్ద పండగ ఎందుకు విశేషము, దాంట్లో పిల్లలున్న ఇంట్లో అయితే ఇంకా విశేషం ఎందుకు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను। ఈ సంక్రాంతి పండగ 3 రోజుల పండగ। ఫస్ట్ రోజు భోగి, రెండో రోజు సంక్రమణ చేస్తారు, మూడో రోజు కనుమ పండగ అని। ఈ 3 రోజుల్లో పండగ ఫస్ట్ డే చాలా ఇంపార్టెంట్। దాంట్లో పిల్లలున్న ఇంట్లో అంటే ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజు భోగి పళ్ళు పోస్తాం కదా పిల్లలకి। భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోస్తామో, ఎప్పుడు పోయాలి, ముందు ఎవరు పోయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను। భోగి పళ్ళు అంటారు కదా, భోగి పళ్ళు అంటే ఏమి, రేయి పళ్ళు అంటారు కదా, అవి ఆర్కఫలం అనిగా చెప్తారు। ఎందుకంటే ఆ రోజు బద్రీవనంలో శ్రీ విష్ణువుకి, నారాయణునికి అంటే శ్రీ విష్ణువుకి ఆయన పళ్లతో అభిషేకం చేసింటారు 33 దేవతలు। భోగి రోజు ముందుగా పిల్లలకి తలంట స్నానం చేయాలి, నూలు పెట్టి నూనె రాసి, ఆడపిల్లలైతే కొంచెం పసుపు వేసి రుద్ది స్నానం చేయిస్తే మంచిది। ఆ రోజు అందరూ నూలు పెట్టుకుని తలంటు స్నానం చేస్తారు కదా। అందులో ఏమేమి కలపాలి అంటే చెరుకు గడలు, రేయి పళ్ళు, పూల బంతి పూలు, గులాబీ పూలు రెక్కలు ఉంటాయి కదా, దాన్ని అన్ని చుంచేసి ఒక బౌల్లో, కొంతమంది బురుగులను వేస్తారు, అది ఎవరెవరి ఇష్టము। మేము పూలు పెట్టేస్తాము, కాయిన్స్ పెడతాము, అన్ని పెట్టి అవి 5 ఒక గిన్నెలో కలిపి ఫస్ట్ ఇలా బొగసలు తీసుకోవాలి। ఈవినింగ్ తీసుకొని మీరు ఎట్లా పూజ చేసి ఉంటారు కదా, విష్ణు పటానికి గాని కృష్ణుడికి గాని, కృష్ణుడైనా ఆయన స్వరూపమే కదా, ఏది ఉంటే దానికి 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని ముందు వేయాలి। మీరు సాయంత్రం పిల్లలకి వేయాలి అనుకుంటారు కదా, అక్కడ మీరు ఇంట్లో వేయొచ్చు, బయట వేయొచ్చు, కొంతమంది గడప పైనను కూర్చోబెట్టి వేస్తారు। ఇక్కడ చేయాలి అనుకుంటాం కదా, గడప పైన కొంత సైడ్ వేస్తారు, అందరు వేయరు, పీట పెట్టి చాప వేసి పీట పెట్టి చాలా వరకు వేస్తారు। మీరు ఎక్కడ చేయాలనుకుంటారు కదా అక్కడ కొద్దిగా డెకరేషన్ చేసుకొని గన చెయ్యొచ్చు, ఎందుకంటే పేరెంటానికి ముత్తైదువులు అందరిని పిలిచింటారు కదా, అక్కడ కొద్దిగా డెకరేషన్ చేసుకొని అక్కడ పాపను కూర్చోబెట్టి ఇవన్నీ కలిపింటాం కదా। ఇలా ఫస్ట్ తల్లి వేయాలి, తల్లి ఇలా బోసలు తీసుకొని క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తీసుకొని పాప తల పైన వేయాలి। వేసేటప్పుడు మీరు ఒక ఉంగరం దానిపైన పెట్టి ఉంగరంతో పాటు వేయాలి, అంటే బంగారంను పాపకి వేసినట్లా అనేసి। మీరు కింద పడంగానే మీ గోల్డ్ మిల్క్ తీసేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు వచ్చింటారు, అందరు వచ్చింటారు కదా। మీరు తల్లి తండ్రి వేశాక అవ్వ, తాత, నానమ్మ, అమ్మమ్మ అందరు ఎవరెవరు పెద్దోళ్ళు, మామ, మామి, ఎవరు అత్త, ఎవరెవరు వచ్చింటారు కదా, పిన్ని, అందరితో వేయించాక మీరు చుట్టాలంతా పిలిచింటారు కదా, లేకపోతే పక్కల ముంద ముత్తైదుని పిలిచింటారు, వాళ్లతో గాన చేస్తే ఇంకా మంచిది। మనకి ఎవరు దొరకకపోతే నిర్వాలేదు, ఇంక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితో పోయొచ్చు। ఇంకా నలుగురితో ఇలా పోయడం వల్ల పాపకు దృష్టి చేసినట్లయితది। దీనికి 2 రీజన్ ఉన్నాయి, ఒకటి ఆ రోజు విష్ణు స్వరూపంగానే పోస్తారు, రెండోది పాపకి దృష్టి తీసినట్ల, బాబుకి గాని పాపకి కాని ఎవరికైనా దృష్టి తీసినట్లా అని ఇలా చేస్తారు। ఇలా చేయడం వల్ల పిల్లలకి దృష్టి పోతుంది, తర్వాత జ్ఞానం వృద్ధి అవుతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది। ఏదైనా పెద్దలు చేశారంటే అన్నిటికీ ఒక రీజన్ ఉంటే ఉంటది కదా। ఇది ఈవినింగ్ వేయాలని చెప్పాను కదా, ఈవినింగ్ వేయాలంటే ఈవినింగ్ ఎప్పుడు 4:30 నుండి 6 లోపల వేయాలి, అంటే సూర్యాస్తం అప్పుడే కదా అది వేసేది। ఇప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకి మీరు అలాగే పంపకుండా పసుపు కుంకుమ ఇచ్చి, ఏదైనా బాగిన గాని, బ్లౌజ్ పీస్ గాని, లేకపోతే పసుపు కుంకుమ తాంబూలైనా ఇచ్చి పంపాలి। లాస్ట్ కి ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు పోసి చిటికెడు కుంకుమ వేసి పిల్లలకి దృష్టి నివారించాలి। ఇది తీస్తే పిల్లలు నైట్ హాయిగా పడుకుంటారు। ఇలా చేయడం వల్ల పిల్లలకి చాలా మంచిగా జరుగుతుందంట, వాళ్ళు బుద్ధివంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, అందుకనేసి ఈ ప్రాసెస్ చేస్తారు। మామైతే ఇలాగే చేసాము। ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎవరైనా చేయని వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను। మేము ఎలా చేసామనేది ఒక వీడియో చేశాను, మీరు చూడండి। నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను। నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను, అంతవరకు నమస్కారం।